ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన 4వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయం అనే తలుపు తీయి, నీ యొద్దకు నేను వస్తా, నీతో సహవాసం చేస్తా, నీతో కలిసి జీవిస్తా, నీతో కలిసి నడుస్తా అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏసై యొద్ద మన హృదయం తెరుద్దాం, మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం, ఏసైని నింపుకుందాం. యేసు ప్రభు సమస్తము చేయగల సమర్థుడు. యేసుతో కలిసి జీవిద్దాము. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటున్నాడు, వాక్యము దేవుడై ఉండెను. మనం దేవుని యొద్దకు వచ్చి వాక్యం చదువుతూ వింటూ ఉంటే దేవుడు మనతో కూడా ఉంటాడు. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.